కొన్ని సంఘాల్లో ఎలా ఉంటుందంటే యవన బిడ్డలు అతిథుల్లాగా వచ్చి వెళ్ళిపోతుంటారు సంఘానికి. దేవుని సేవకులు ఎవరైనా పిలిచి, బాబు ఒకసారి వెళ్ళరా నాయన, ఒకసారి వెళ్ళరా, ఇగో ఈ చైర్ ఇలా పక్కన పెట్టంటే ఎంత కోపం వాళ్ళకి. మాకు చెప్పేసారా పని, వచ్చి అది వస్తావో చూడు మీ మందిరానికి. నీ పిల్లలకి పని చెప్పకూడదా? నీ పిల్లలు బాగానే చదువుతున్నారు, మంచిదే, బీటెక్కో ఎంటెక్కో లేకపోతే ఎంబీబీఎస్ లేకపోతే బిఎల్లో ఏదో ఒకటి చదువుతున్నారు, మంచిదే. మరి దేవుని పని చేయిద్దా వాళ్ళు? దేవుని పని చేయమని ఎప్పుడైనా చెప్పావా? నీ పిల్లలకు దేవుని పని నువ్వు నేర్పించకపోతే అపవాది వారిని వాడుకుంటాడు కదా. కీషు తన కుమారుడైన సౌలు పిలిచారే, బాబు గాడిలు తప్పిపోయిన నువ్వు వెతికి రావాలన్నాడు. ఒక బాధ్యతను కుమారుడు మీద పెట్టాడు, ఒక బాధ్యత నేర్పించాడు. సౌలును మనం కొన్నిసార్లు చాలా తక్కువగా అంచనా వేసేస్తాం, కానీ సౌల్లో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక లక్షణం ఏంటో తెలుసా? తండ్రి గాడిదలు వెతకమంటే ఓ పనోని తీసుకుని బయలుదేరాడు సౌలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెతికాడట, కొన్ని దేశాలు తిరిగాడు, ఆ ప్రాంతాలన్నీ సంచరించాడు. ఆఖరికి దైవజనుడైన సమూయేలు దగ్గరికి వచ్చాడు. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, కీషు తన కుమారునికి పని చేయడం నేర్పించాడు. హి వాజ్ ఎ వండర్ఫుల్ ఫాదర్. నీ కుమారుడికి చెప్పావు ఎప్పుడైనా, రే బాబు దేవుని మందిరానికి వెళ్ళి ఏదో పని చేసిరాడా, దేవుని మందిరానికి వెళ్ళి ఒక పని చేసిరా, లేకపోతే దేవుని సేవకులకు సపోర్ట్ చేయి, ప్రభు పరిచయలో వాడబడు. అంతేగాని రే బాబు ఇక జీతం వచ్చింది తీసుకెళ్లి సినిమా చూసిరా నాయన, లేరంటారు ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువైపోతుంది ఆయన, సినిమా చూసిరా. ఆడి సినిమా చూసి అందులో చూసి నేను ఇంటికి వచ్చి చేస్తూ ఉంటాడు వాడు. ఎవరా ఏంట్రా సంగతి అంటే, నేను తగ్గనంటాడు ఆడు మాట్లాడితే. ఎందుకంటే ఆడు చూసేవన్నీ అయ్యే. ఏమి నేర్పిస్తున్నాడు పిల్లలకి? టీచ్ దెమ్ హౌ టు యూజ్ ద టాలెంట్స్ అండ్ ద ట్రెజర్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పరిచర్యలో వాటిని ఉపయోగించే పరిస్థితుల్లోనూ నీ పిల్లల్ని పెంచగలవా?